10 నెలల పాటు కష్టపడి పట్టుకుంటే 10 రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం. ఈ విషయం మీడియాకు తెలిస్తే ఉతికేస్తారు, పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు. సార్ వన్ లోపలేసి మనల్ని బయటేసే సెలబ్రిటీ ఒకడున్నారు సార్. ఎవరు? ఖైదీ నెంబర్ 150. ఆ కత్తిసీల. ఛే! సార్ నా మాట వినండి సార్. అతను ఇప్పుడు వరకు 10 సార్లు పారిపోయాడు సార్. అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్ళారు సార్. వాడ మీద నుంచే వెళ్ళాడు. అతనే కరెక్ట్ సార్. ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు. అది నాకు ఇష్టం లేదు. నా ఈగో ఒప్పుకోదు. సార్ మీకు దండం పెడతాను, కొంచెం బతిమాలని మీ ఈగో నొప్పించండి సార్ ప్లీజ్ సార్. ఏ సెల్లో ఉన్నాడు? పర్లేదండి. ప్రయాణ సీను అంటే అతను మీకంటే ఈగో ఇష్టం. మీరు పిలిస్తేనే పలుకుతాడు. కొంచెం మర్యాదగా పిలవండి. सीनू कौन है बे वो? तू क्या है? ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి? 620 గారు జంపా? నీకెలా తెలుసు? వాడు సార్ గారిని కూడా రమ్మన్నాడు. ఈసారికి శిక్ష పూర్తయ్యేంత వరకు రాను, ఇక్కడే ఉంటా అని చెప్పా. అమ్మయ్యా థ్యాంక్ యూ సీను. నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. సీను ఈ మధ్య బాగా మారిపోయాడు సార్. మీరు అడిగండి. నువ్వన్నీ పట్టుకోవాలి. కుదరదు. అలా ఉంటావు సీను. ఈ జైల్లో ఖైదీలు పోలీసులను తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా. అయితే రారా, నీ యూనిఫామ్ నాకు ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో. నీ నోట్లో నోరెట్టడమే తప్పు. అలా కాసీను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటవి? గోడకి టీవీ, మూలకి ఫ్రిజ్, రూమ్ లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్. ఏంటి బుసలు కొడుతున్నావు? మనం ఏమైనా హైఫై లైఫ్ అడిగావా? వైఫై లైఫేగా. ఒప్పుకోండి సార్. సార్ ఓకే అన్నారు. ఈ సార్ కి ఓకే. జైల్ బ్లూ ప్రింట్. 620 గాడి సెల్ ఇది. క్లియర్. దొరికిపోతాడు సీను. ముందా ఎదవ ఎక్స్ప్రెషన్ మార్చుకోపను. ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూ షూస్ ఆఫ్ బబుల్ గమ్. షూ అంటే పరిగెత్తడానికి, మరి బబుల్ గమ్ ఎందుకు సీను? యాటిట్యూడ్ కోసం అమ్మా. హే కమాన్ ఫాలో మీ. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. ఒక్క నిమిషం ఆలస్యం సరే మనం మిస్ అయిపోతాం. ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి. అడుగు. కమాన్ షూట్. భలే కొట్టావు సీను. ఎలా కొట్టావు? క్యారం బోర్డు ప్లేయర్ ని రా, కొడితే కాయిన్ పడాలంతే. చల్. వీణ్ణి పట్టుకోవడానికి ఆ కత్తిసీను హెల్ప్ తీసుకున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ కత్తిసీను కూడా చెప్పండి. ఏడి వీడు? జంప్ సార్. మీరు చాలా లక్కీ సార్. ఆ డిమాండ్స్ మీరేం తెచ్చక్కర్లేదు. వీడు చంపిన 2 పోలీసుల్ని ఆ కత్తిసీనే చంపి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి. దొరికే వరకు వెతకండి.
మార్పు వస్తుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, బాధ్యతలు పెరుగుతాయి, రూపాయల బేవర్సిగాడు ఇప్పుడు కుంభరాశి. అరే మన రాసే గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు, నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి. బొంగులే హ, ఇన్ని చైన్లు రింగులు డబ్బులు ఉన్నోడికి కష్టాలు ఏ రూట్లో అవుతాయి? ఇది ఎట్లా అవుతుంది? మనవరా సార్ గారు వచ్చారు. గురువా నువ్వా? దొంగవై ఉండి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన డొడక్క. ఎంత దొంగ అయితే మాత్రం చిన్న దొంగకి గజ దొంగని చూస్తే ఇది పడదా? ఎంత కాలం అయింది గురువా నిన్ను చూసి. ఎంత కాలమైందిరా వీటిని చూసి. ఒరేయ్ నేను వస్తాను ముందే తెలిసేంట్రా ఇలా పోగేశావు. చెత్త టీవీ ఇప్పుడే చెప్పింది గురుడు వస్తాడు మొత్తం గుంజుకుపోతాడని. క్షణం డిలే లేకుండా వచ్చావు. ఈసారేంటి బెయిలా వాలా? వాలే. అవును ఆ. జైలు డ్రెస్ ఏం చేసావు? అక్కడే ట్రైన్ వదిలేశాను. అయ్యో పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి. ఏం కంగారు పడకరా, వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. ఎలా? లుక్ మార్చేస్తా. కేసే ఎలా ఉన్నారా? నీలాగే ఉంది. ఇప్పుడు మారిపోరా? ఏ మరలా ఇదేమన్నా సినిమానా? కళ్ళజోడు పెట్టగానే మారిపోవడానికి తీసేగానే దొరికిపోవడానికి. తో అబ్ క్యా కరేంగే రే? నువ్వు ఇండియా వదిలేదు బాసు. अच्छा तो हम बैंकॉक चलेंगे. అడికా బాగున్నారా? మరి డబ్బులు చాలవుగా. చాలవుగా. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇక్కడి నుంచి ఇంచు తేడా లేక తేడాగా అయిపోయాడి. లక్ష్మీదేవి ఎక్కడో లటక్కన పెట్టేస్తావే. ధనలక్ష్మి ఎక్కడున్నా ధన్మం దొరికిపోతుందిరా. కాకపోతే సుబ్బలక్ష్మి ఎక్కడుందో ఏంటో. ఈ సుబ్బలక్ష్మి ఎవరు? मेरे दिल का धड़कन, मेरे बचपन की प्यारी. ఓ ఫ్లాష్ బ్యాక్. యా, బోలో 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 బోలో. छोड़ दो रे. ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్ళాలి. ఎలా? ఫ్లైట్ ఎక్కి. నేను సైకిల్ తొక్కి అనుకున్నా. చెత్త. अब हमको पासपोर्ट चाहिए. कैसे? పాత బస్తీ జానా. तो चल रहे. ले, जा। अरे सीनाना सीनाना अरे वो भाषा. नमस्ते सीनाना वेलकम ए, वेलकम कैसे हो रे? बहुत अच्छा हुआ ना శభాష్. అన్నకి అర్జెంట్ గా పాస్పోర్ట్ కావాలి. గంట లోపల తీసిస్తా. ఇదిగో డీటెయిల్స్ ఫోటోలు. అరే బేఫికర్ ఉండురా నా నేనున్నా కదా. ఓకే రే చల్. అన్నా ఆ. నేను ఈ గోల్డ్ మార్చుకొని డబ్బులు తీసుకొస్తా. పదా. నువ్వు ఎక్కడికన్నా ఉండేదే ఒక రోజు. ఉప్పర్ గానా బజానా నాచనా. అన్నా నీ పాత క్యాండిడేట్ రత్తాలుంది. రత్తాలా? ఇట్టే నీ సొక్క మొత్తాలు.